ప్రత్యేక హోదా విభజన హామీలపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజకీయ పార్టీలు మేధావులతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. ఏపీకి మోడీ సర్కారు ఎంత ఇచ్చిందో ఏం చేసిందనే వివరాలు మీటింగ్లో స్పష్టంగా చెప్పామని చెప్తున్న కృష్ణారావుతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఏపీకి ప్రత్యేక హోదా విభజన తర్వాత జరిగిన పరిణామాలపై ఈరోజు హోటల్ ఐలాపురంలో మాజీ ఎంపీ ఉండవల్లి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ సీఎస్ బీజేపీ నేత ఐవైఆర్ ఉన్నారు. ఆయన మరి తెలుసుకుంది. సార్ చెప్పండి సార్, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? ప్రధానంగా ఈ సమావేశాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు. విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదు. ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి రాష్ట్రాలను విభజించాలని రాజ్యాంగంలో రాశారో ఆ ప్రాసెస్ను ఫాలో కాకుండా చేశారు. దీని మీద నేను కోర్టులో కూడా కేసు వేశాను, అది పెండింగ్ ఉంది. విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదు అనే అంశాన్ని పార్లమెంటులో చర్చకు పెడితే దాని మీద చర్చ జరిగితే దీని మీద ఫోకస్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం అన్ని పార్టీల మద్దతు కావాలని ఆయన ఏర్పాటు చేశారు. అటువంటి పార్లమెంటరీ డిబేట్ ఏదైనా పెట్టేటట్టయితే దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాము. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చారు. దానిని డిబేట్ చేయడానికి మాకేమీ అబ్జెక్షన్ లేదు. బట్ దానికి సపరేట్గా కూర్చోవాల్సి ఉంటుంది, బికాస్ అది చాలా డీటెయిల్డ్గా పోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు అగ్రి అయినారు. సో అది డిస్కషన్ జరగలేదు. సార్, అంటే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన మంత్రులు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు, మీరు దానికి ఏం సమాధానం చెప్పారు? అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ గారి రిపోర్టు, జయప్రకాష్ నారాయణ గారి రిపోర్టు గురించి మెన్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వారికి రిమైండ్ చేశాను. ఆ జేఎఫ్ఎఫ్సి రిపోర్ట్ తయారు చేసే టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీగా తీసుకోకుండా చేసేటటువంటి ఏ ఎక్సర్సైజ్ అయినా వన్ సైడెడ్గా ఉంటుంది. కాబట్టి రిపోర్ట్లో ఈ మొత్తాలు కేంద్రం రాష్ట్రం మధ్య పరిష్కరించుకోవాల్సిన మొత్తాలుగానే చూపెడదాము, అని చూపెట్టడానికి వీల్లేదు అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు. తదనుగుణంగానే రిపోర్ట్ తయారైంది. ఆ రోజు అది రిపోర్ట్ తెప్పించుకొని చూసుకుని అదే ఉంటుంది. ప్రజల్లోకి కొంతమంది ఇది అని చెప్పబట్టి రాంగ్ మెసేజ్ పోయిందంటే ఆయన దానికి రిమెంబర్ చేసుకొని అగ్రి అయినారు. రెండోది, జయప్రకాష్ నారాయణ గారు పెట్టినటువంటి దాంట్లో 85,000 కోట్లు ఉందనేది అదొకటి ప్రభుత్వం తరఫున రైజ్ చేయడం జరిగింది. దానికి ఇదే చెప్పాను. ఆ రోజు జేఎఫ్ఎఫ్సి అయిన రెండో రోజే నేను చాలా స్పెసిఫిక్గా జయప్రకాష్ నారాయణ గారు పెడుతున్న కమిటీ వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీగా తీసుకున్న తర్వాత పెడితేనే దీనికి ఏదైనా సాధికారత ఉంటుందని నేను చెప్పాను. దురదృష్టకరం, అటువంటి చర్య జరగలేదు. 10 నెలల టైం ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పార్టీగా చేసుకొని వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ఏకపక్షంగా ఒక నివేదిక ఇచ్చి ఇంత అమౌంట్ రావాలి అని అంటాం కరెక్ట్ కాదు. యాక్చువల్గా దాంట్లో పాయింట్ బై పాయింట్ నేను డిసెక్ట్ చేయగలను. చాలా వరకు అవి చాలా రాంగ్ ఫిగర్స్ ఉన్నాయి. సో దానికి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్పాను. కేంద్రం ప్రతి అంశం పైన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ మేమే నిర్మిస్తామని చెప్తా ఉన్నాం, ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చెప్పినా సరే కేవలం అధికార పార్టీ ఎందుకు బీజేపీని టార్గెట్ చేస్తుంది? రాజకీయం, అంతకు మించి ఇంకేమీ లేదు. రాజకీయంగా సరైనటువంటి సమాచారం ప్రజల దాకా పోకుండా చూస్తూ ఏకపక్షంగా గోయబల్స్ ప్రాపగాండా చేస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రాజుగారితో కలిసి వినయ్ విజయవాడ నుంచి.